శరన్నవరాత్రుల్లో మరొక సందేహం. అమ్మకి రోజు ఖచ్చితంగా నైవేద్యం వండి పెట్టాలా అండి? పెట్టకపోతే మా పూజని స్వీకరించదా? అలాంటివి ఏం లేవు. చక్కగా ఇక్కడ చూడండి. పానకం, వడపప్పు. అందరి జీవన శైలి ఒకలా ఉండదు. అందరి అవకాశాలు ఒకలా ఉండవు. అందరి స్తోమతలు ఒకలా ఉండవు. ఉన్నంతలో మీరైతే రోజు ఇంట్లో అన్నం వండుకుంటారు కదా! వండిన పదార్థాలన్నీ రుచి చూడకుండా భక్తి శ్రద్ధలతో స్తోత్ర పారాయణాలు, లేకపోతే ఏవైనా అమ్మకు సంబంధించిన కథలో, లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి దైవనామస్మరణతోనూ చక్కగా ఆ పదార్థాలన్నీ ఒక్కటి వండినా కూడా మనస్ఫూర్తిగా అమ్మ మీద ప్రేమతో వండి ఆ పదార్థాలు ప్లేట్లో వడ్డించుకొని తీసుకొచ్చి చూపించండి. అది మీరు స్వీకరించండి. ఇంటిల్లి పాదికి శక్తినిచ్చిన వాళ్ళం అవుతాము. అమ్మ ఆశీర్వాదంతో మీరు కూడా శక్తిని పుంజుకొని నవరాత్రి ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగేలా తల్లి ఆశీర్వాదం దొరుకుతుంది. లేదు మాకు స్తోమత ఉంది, అవకాశం ఉంది అంటారా? ఏ రోజు ఏ నైవేద్యాలు చెప్పారో, ఏ రోజు ఏ పుష్పాలు చెప్పారో, మీరు ఏమేం కట్టుకోగలరో అన్నీ చేస్తూ చక్కగా అమ్మ ముందర సర్వాంగ సుందరంగా అలంకరించుకొని కూర్చొని ఆ తల్లిని మురిపించి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ కటాక్షానికి ఎవ్వరైనా పాత్రులు కావచ్చు. ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలని ఏం లేదు. ఎంత విశ్వాసంతో, ఎంత భక్తితో, ఎంత ప్రేమతో అమ్మ నామస్మరణతో ఈ 9 రోజులు గడుపుతామో అది మాత్రమే ఫలితం ఇస్తుంది. చేసే ఈ ఆర్భాటాలన్నీ, చేసే ఈ అలంకారాలన్నీ, వండేటువంటి పదార్థాలన్నీ ప్రతీది కూడా భౌతికంగా మన మానసిక ఆనందం కోసం మాత్రమే. అమ్మకు ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే తనతో అమ్మ అని పిలిచినప్పుడు, తనతో అమ్మాని గడిపినప్పుడు, చేసే ఒక్క స్తోత్రమైనా మనస్ఫూర్తిగా చేసినప్పుడు, పలికే ఒక్క నామస్మరణైనా ఆ తల్లి హృదయాన్ని పాదాన్ని తాకినప్పుడు మాత్రమే.